నమస్తే, నేను మితేష్. రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ రిలీజ్ని అడ్డుకుంటామని కొంతమంది వ్యక్తులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఒక న్యూస్ అయితే వీళ్ళలోకి వచ్చింది. అయితే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, ప్రొడ్యూసర్స్ కూడా అంటే గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్కి సంబంధించి రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. దీని నేపథ్యంలో పెద్ది మూవీ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. రైట్, అసలు ఏం జరుగుతుంది, పెద్ది మూవీ రిలీజ్ ఉందా లేదా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి విజ్ఞాన్ దాస్రి గారు ఉన్నారు, ఆయనతో నమస్తే. నమస్తే. సో పెద్ది మూవీ గురించి ఏదో ఒక న్యూస్ రోజు బయటకు వస్తుంది. సో నిన్న ప్రమోషన్స్ చేయరా అని చెప్పి ఒక వ్యక్తి సూసైడ్ నోట్ రాశారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఒక న్యూస్ వచ్చింది, రిలీజ్కు అడ్డుకుంటారు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు నీ క్వశ్చన్ ప్రొడ్యూసర్ సమస్య గురించా పెద్ద సినిమా గురించా? పెద్ద సినిమా గురించే. ప్రొడ్యూసర్ కూడా మనకు అనవసరం, ఇంకా అనవసరం. పెద్ద సినిమా గురించి అంటే మాట్లాడటానికి ఏం లేదు. వాళ్ళకి నచ్చితే రిలీజ్ చేసుకుంటారు, లేకపోతే రిలీజ్ చేసుకోరు. అభిమాని ఎవరో సూసైడ్ చేసుకుంటారు అన్నాడంటే అవును, అభిమానులు ఉంటారు, టైంకి రిలీజ్ చేయండి, ఏదో ఒకటి చెప్పండి, చెప్పకపోతే మాకు అంటే కొంచెం ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళవి, అంతే. ఇంత మించి దీంట్లో మాట్లాడడానికి కానీ ఎవరు బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు? ఎవడు బెదిరిస్తాడు సినిమాని? ఏమని బెదిరిస్తారు చెప్పు? బేసికలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఉంది, దీన్ని రిలీజ్ కానివ్వను అని చెప్పేసి ఏదో అడ్రస్ లేని ఒక చిల్లర ముక్క బెదిరించింది. ఏమైంది? ఆ అడ్రస్ లేని చిల్లర ముక్కలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు, ప్రపంచం అంతా ఉండరు కదా, అవునా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఆల్మోస్ట్ 1800 CR వసూలు చేసి అక్కడెక్కడో కూర్చుంది. ఏం మాట్లాడతారు? ఏ సినిమానైనా సరే ఎవరు ఆపలేరు. అంటే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ ఉన్న స్టార్ ని, ఏ స్టార్ అయినా సరే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ ఉంటే ఏ ఒక్క లాంగ్వేజ్ లోనో ఎవడో ఎప్పుడు వచ్చి దాన్ని ఏమి చేయలేదు యాక్చువల్లీ. అది సో మీరేం చెప్తారు? అంటే పెద్ద ఎప్పటి నుంచో కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉంది. దానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు, June 4. సో డేట్ కి రిలీజ్ అవుతుంది కదా. సినిమా ఏదైనా సరే పోస్ట్ పోన్ అయ్యేది లేదా ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది మనకు అనవసరం. రిలీజ్ అయితే నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదని మాట్లాడుకునేంత వరకే, అంత నుంచి ఇంకేం లేదు. బాగా ఆడింది అనుకో, ఎందుకు బాగా ఆడింది, ఆడలేదనుకో అసలు ఎందుకు ఆడలేదు, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మాట్లాడుకుంటాం మహా అయితే, అంత మించి ఏం లేదు. మరి అంతగా నేనైతే అంతగా చొక్కాలు దించుకొని ఏమి ఎదురు చూడట్లా ఏ సినిమా గురించి. రీసెంట్ గా అంటే ప్రొడ్యూసర్స్ గొడవ పడ్డారా పెద్ద సినిమా గురించేనా, లేకపోతే వాళ్ళ ప్రొడ్యూసర్స్ పర్సనల్ గొడవ? వాళ్ళ కమిషన్ బేసిస్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం మధ్యలో పెద్దని ఎందుకు ఇరికిస్తున్నారు నాకు అర్థం కాదు. సినిమాని తొక్కేస్తున్నారు, అసలు సంబంధమే లేదప్ప. కాసేపు పెద్ద అనే టాపిక్ ని పక్కన పెట్టేసాయి. ఆ సినిమా ఒక సపరేట్ ట్రాక్. అది ప్రొడ్యూసర్స్ కు ఉంది ఏంటంటే సినిమాకి సంబంధించి వాళ్ళ పర్సనల్ బిజినెస్ ప్రాబ్లం. ఆ టైంకి అనుకోకుండా 4 రోజులు అటో 4 రోజులు ఇటో ఏదో సినిమా వస్తుందో దాని గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ అంతగా చర్చించుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానికి నచ్చితే రిలీజ్ అవుతుంది, నచ్చకపోతే రిలీజ్ అవ్వదు, అది వాళ్ళ ఇష్టం. అట్లా అది వాళ్ళ పర్సనల్, ఆ ప్రొడ్యూసర్స్ పర్సనల్. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ అసలు మెయిన్ గొడవ ఏంటంటే, ఒకప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు కథ కొనేవాడు, కథే కొనేవాడు, ఇంకేమీ తెలియదు ఆయనకి. ఓ డైరెక్టరో రైటరో, ఒక రైటర్ వచ్చి మంచి కథ ఉంది అంటే ఓ మంచి డైరెక్టర్ని పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు, లేదా డైరెక్టరే మంచి కథ ఉంది అంటే దాన్ని ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. ఓ 1-2 నెలలు బాగా చర్చించి దానికి మంచి డైలాగ్స్ రాసుకొని ఇంకేదో చేసి దాన్ని బాగా ఓ బొమ్మలాగా చెక్కుకున్న తర్వాత ఇది ఎవరు నటిస్తే బాగుండని అప్పుడు వెతుక్కునేవాడు టార్చ్ లైట్లు వేసి, వీళ్ళని. అప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు చేస్తే బాగుంటది అని అనుకుంటారు. ఒరే వీళ్ళు మీరు చేస్తే బాగుంటది అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. లేదండి మేము ఆల్రెడీ ఇన్ని సినిమాలు కమిట్ అయ్యాము, మా డేట్ అప్పుడెప్పుడో ఉందంటే వీరు కాకపోతే ఇంకోరు ఏదో రకంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సినిమా రిలీజ్ అయ్యింది, జనాలు కూడా సినిమాని చూసేవాళ్ళు, ఆ కథని ఓన్ చేసుకునేవాళ్ళు, అలా హిట్లు కొట్టుకునేవాళ్ళు. అది అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ అనేవాడు, అప్పుడు ప్రొడ్యూసర్ గౌరవం ఉండేది. ప్రొడ్యూసర్ అవును మరి గౌరవం ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఎవడో అడ్రస్ లేని అడ్డగాడిదల డేట్లు కొంటున్నారు. ఆడి డేట్లు నీకెందుకు? వాడు ఎవడు అసలు? బేసికల్ కథ కొనేవాళ్ళు. ఇప్పుడు నేను వచ్చి నీ డేట్లు కొంటున్నా, 2026 లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా నీ డేట్లు కొనేసా. ఏం చేసుకోవాలి నేను? కథతో పని లేదు, ఇంకా నేను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని మేపాలా, లేదా నీతో సంసారం చేయాలా? ఏం చేయాలి చెప్పు? మళ్ళీ ఎల్లో డైరెక్టర్ దగ్గరికి పలానా బాబు గారి డేట్లు ఉన్నాయండి మా దగ్గర, ఓ మంచి కథ ఉంటే చెప్పండి. ఇప్పుడు నీ దగ్గరికి ఒక ఈవెంట్ ఆర్గనైజర్ వచ్చి ఏదో ఒకటి, ఒక పెళ్లి చేసుకుంటున్నావు, ఈవెంట్ ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళావు, మా అమ్మాయి పెళ్లి చేస్తానంటే చేస్తానే అంటాడు, చేయనని చెప్పడుగా.
ఆ డైరెక్టర్ కూడా చేస్తా అంటాడు, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడు? మంచి కథ కావాలి, ఇప్పుడు ఏం చేయాలి? వీడికి కావాల్సింది కథ కాదు, బాబు గారి డేట్లు, వాడికి సరిపడ కథ. కాబట్టి ఏం చేసేవాళ్ళు, ఆ బాబు గారినే కాసేపు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు చూపించడానికి అరగంట, నెక్స్ట్ వాడిని అదేంటి ఎలివేట్ చేయడానికి, డైలాగులు ఎలివేట్ చేయడానికి సాంగులు గీంగులు ఇంకో అరగంట, ఈడి చుట్టూ తిరగడానికి పాపం బొంబాయి నుంచో ఏడు నుంచో ఒక పిచ్చితో వస్తుంది. ఆ పిచ్చిదానికి ప్రపంచంలో అందరూ ఇట్లా ఉంటారు, వీడొక్కడు ఇట్లా కనిపిస్తాడు. వీడికంటే అసలు మొహమే ఉండదు, ఈ నుంచి ఈడి దాకా విగ్గు, ఈ నుంచి ఈడి దాకా కలజోడు, ఇక్కడికి మీస, ఇక్కడికి గడ్డం, మొహమే ఉండదు వాడికి. అది ప్రేమించేస్తుంది పాపం. అంటే ఇక మొత్తం అసలు ఈ మొహం తప్ప ఇంకా ప్రపంచంలో ఎవడూ లేడు అనుకోని అట్లాంటి కథలు రాసుకొని నెక్స్ట్ మళ్ళీ దేశం పరువు తీసే కథలు, మళ్ళీ దేశంలో చాలా క్లిష్టమైన ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎంత క్లిష్టం అంటే అంత క్లిష్టం. ఒక ఇరాన్కి వచ్చినటువంటి ప్రాబ్లం అనమాట అది. అది సాల్వ్ చేయాలంటే ఎవడో అసలు ఆ లోపల 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 ఎవడో మారుమూల గ్రామంలో ఆడెవడో ఉంటాడు, వాడే సాల్వ్ చేయాలి, ఇంకెవడూ చేయలేడు. ఆడి కోసం అందరు వెళ్తారు, సార్ మీరు వచ్చే సాల్వ్ చేయాలి. అది నేను రానంటాడు ఫస్ట్. వీడిని రప్పియడానికి మళ్ళీ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసి వీడు వచ్చి దాన్ని సాల్వ్ చేసి, చూడండి ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం అని చెప్పి వెళ్ళిపోతాడు. దేశం పరువు తీసే కథలు అంటే ఒక అడ్రస్ లేని అడ్డగాడిదల్ని అనవసరంగా ఎక్కడికో లేపడానికి మీరు కథలు రాస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏడవండి. ఇప్పుడు ఈ అడ్రస్ లేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, 3 ఏళ్లకో సినిమా, 4 ఏళ్లకో సినిమా, 5 ఏళ్లకో సినిమా చేస్తున్నారు. అసలు రావట్లా. అది కూడా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఎందుకు పడుతుందంటే మీరు వాళ్ళు విజువల్ వండర్లు చేయాలంట. ఎందుకురా విజువల్ వండర్లు చేయాలి అంటే ఈడు చూడని అంటున్నాడు, నువ్వు అట్లా చూపించకపోతే. ఎందుకంటే వీడు ఓటీటీకి అలవాటు పడ్డాడు, టికెట్ 150 పెట్టి కొనుక్కొని రావట్లా, వాడికి ఏదో కావాలి. సో మొత్తం సర్వనాశనం చేసింది వీళ్ళే, ప్రొడ్యూసర్స్. విజువల్ వండర్ కావచ్చు, స్టోరీ కావచ్చు, మేకింగ్ కావచ్చు, ఇవన్నీ తీగలిగా డైరెక్టర్ ఒకడు ఉన్నారు టాలీవుడ్ లో, ప్రశాంత్ వర్మ. ఓకే, అవును, ప్రశాంత్ ఫస్ట్ సినిమా ఆ చూడు, చాలా కథలు కలిపి ఒక సెట్ ఆఫ్ ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళని ఎదగనివ్వరు, అదొకటి ఉంటది. అండ్ ఈ కమర్షియల్ డైరెక్టర్లకి ఏమో పెద్ద పీట ఇస్తారు, అందరు వాళ్ళకి డేట్లు ఇస్తారు, అది తర్వాత సంగతి. బట్ వాట్ ఎవర్, సమస్య ప్రొడ్యూసర్స్ కాబట్టి చెప్తున్నా, వీళ్ళు మళ్ళీ వీళ్ళ డేట్లు కొనకుండా కథలు కొనడానికి అలవాటు పడితే మళ్ళీ వీళ్ళకి మంచి రోజులు వస్తాయి. నువ్వు కథ కొను, నీకు కావాల్సింది ప్రేక్షకుడికి కథ కదా, ఎవరిని పెట్టినా కథ బాగుంటే అది హిట్టే అవుతుంది. అండ్ ఎందుకంటే చెప్తున్నా, కరోనా పుణ్యమాన్ని ఓటీటీకి అలవాటు పడ్డ తర్వాత ఇప్పుడు మలయాళం సినిమాలు, ఇంకేవో సినిమాలు చూస్తుంది, నీకు ఏ మొహమో తెలియదు. నిన్న వాజా సూపర్ హిట్. ఆ పిల్లలందరూ ఆ లాంగ్వేజ్ కూడా కొత్త, వాళ్ళంతా కూడా పెద్ద నేను కండలు తిరిగిన దేహాలు కాదు, మొత్తం ఒడ్డు పొడువు అందమైన రంగులు ఉన్న వాళ్ళు, సింపుల్ గా ఉంటారు, చాలా న్యాచురల్ గా. మీ ఇంటర్కి కాలేజీకి నువ్వు ఎక్కడికన్నా వెళ్తే నీకు పిల్లలు ఎలా కనబడతారో అలా ఉంటారు అంతే. నువ్వు సాయంత్రం ఏదైనా గ్రౌండ్ లో క్రికెట్ ఆడడానికి వెళ్తే అక్కడ పిల్లలు ఎలా ఉంటారో అలా ఉంటారు అంతే. న్యాచురల్, అలవాటు పడలా. సినిమాలు 200 కోట్లు 300 కోట్లు రావట్లా, వస్తాయి. కథలు కొంటేనే ఎవడైనా బాగుపడతాడు. స్టోరీస్ తీయాలంటే మలయాళం తోపు, నిజంగా మలయాళం తోపు, వాళ్ళ తోపు అని నేను అన్ను, అందరూ తోపులే. అసలు మన తెలుగు ఇండస్ట్రీ మించిన వాళ్ళు ఇంతకుముందు లేరు చెప్పాలి అంటే. ఎందుకంటే అనుబంధాలని, ఆప్యాయతల్ని, ఇంకా చెప్పాలి అంటే అసలు మనిషి అంటే కుటుంబ విలువలు కానీ, మనిషికి నైతిక విలువలు కానీ నేర్పి మన తెలుగు సినిమానే. నెక్స్ట్ పౌరాణికాలు ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ టచ్ చేయలా, వాళ్ళు ఏదో గ్రీన్ మ్యాట్లలో కొట్టేసేవాళ్ళు. హిందీలో కూడా ఇప్పుడు నువ్వు చూడు, పౌరాణిక సీరియల్స్ అన్ని కూడా ఒక రకంగా ఉంటాయి. మన వాళ్ళు నిజంగా సెట్లు వేసి, నిజంగా మేకప్లు వేసి, బాగా ఖర్చు పెట్టి మంచి మంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి బోల్డ్ అన్ని చేశారు ఆ రోజుల్లోనే. ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్, అసలు గ్రాఫిక్స్ అంటే తెలియదు, కానీ 2 బాణాలు ఇట్లా వస్తాయి, ఇట్లా పొగలు వచ్చి 2 మాయమైపోతాయి. ఎన్నో చేశారు, 1 కాదు 2 కాదు. ఆ ట్రైన్లో అసలు టెక్నాలజీయే లేదు. మళ్ళీ ఆ రీల్ ఇప్పుడంటే డిజిటల్, నువ్వు చిక్ అని చెప్పి మళ్ళీ ఇంకోటి తీస్తావు. అప్పుడైతే పోయిందంటే పోయింది అంతే. అంత బాగా చేశారు మన వాళ్ళు. అప్పుడు కథలు కొన్నారు, ఇప్పుడు ఎవడెవడో అడ్రస్ లేని వాళ్ళు డేట్లు కొంటున్నారు. నేను అదే చెప్తున్నా, మీరు కథ కొనండి. కథ కొన్న తర్వాత ఆ అడ్రస్ లేనివాడు నీ దగ్గరికే వస్తాడు, మాకు అడ్రస్ ఇవ్వండి అని. నిజం, ప్రామిస్. మంచి కథ ఉంటే ఎవడైనా ఎగబడతాడు, కొంటారు. వాడెవడో ఇంట్లో కూర్చుంటాడు, నువ్వు వెళ్ళి నీ జనవరి డేట్లు నాకు, నీ ఫిబ్రవరి డేట్లు నాకు, ఏం చేసుకుంటావు వాడి డేట్లని చెప్పు. రేపు ఆ సినిమా ఆగిపోయిందో, లేకపోతే ఇంకేదన్నా అయిందో, లేకపోతే ఫైనాన్షియల్ ఖర్చులో, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చిందంటే నెత్తి మీద తడిగుడ్డ వేసుకునేది ఈయననే.
అండ్ ఈ ప్రొడ్యూసర్కి అసలు వాల్యూ లేదు మళ్ళీ. అండ్ ఈ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇంతకు ముందు ఏం చేస్తారు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గురించి మాట్లాడగా డిస్ట్రిబ్యూటర్ల గురించి కూడా మాట్లాడాలి, ఎగ్జిబ్యూటర్ల గురించి కూడా మాట్లాడాలి. వీళ్ళు ఇంతకు ముందు ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చి గుంపులుగా సినిమా చూసి చర్చించుకొని ఎంత పెడదాం, ఎంత వర్కౌట్ అవుతుంది, దీనికి ఎంత ఇవ్వచ్చు అని మాట్లాడుకొని అప్పుడు రేట్ ఫిక్స్ చేసుకునేవాళ్ళు. ఎంత కమ్ముడు పోతుందా అని చెప్పి పాప మా ప్రొడ్యూసర్ టెన్షన్ పడేవాడు. అయ్యేం లేవు ఈ రోజు. నువ్వు అదేంటిది, ఈ అడ్రస్ లేని వాళ్ళ డేట్లు కొంటావు, ఎవడెవడో